అందరికీ నమస్కారం. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించనుంది. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ, లేదా వాళ్ళ ఇది చేయడం కానీ, జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉందా, చెప్పే రైట్ ఉందా నాకు. ఉదాహరణకి నేను సోషల్ మీడియా చూడను. సోషల్ మీడియా నాకు తెలియదు, నాకు వాట్సాప్ ఉండదు నా ఫోన్కి. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రవి అనే ఒక రిపోర్టర్కి ఫోన్ చేశా ప్రెస్ మీట్ గురించి. ఆయన అప్పుడు టీడీ జనార్దన్ గారు ఇద్దరు పార్టీ ఆఫీసులో ఉండి జనార్దన్ గారికి ఇచ్చారు, ఇలా దాడికి వస్తున్నారని. అంటే జనార్దన్ గారు ఫోన్ తీసుకొని చెప్పాడు, ఎంకన్నా తొందరగా వెళ్ళు అక్కడికి అంటే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి, ఎందుకంటే ఇదంతా వివరించాలా, ఇప్పుడు వేదిక పంచుకున్న వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నేను వెళ్ళేసరికి గద్దె రామ్మోహన్ గారును ఏలూరు సాంబశివరావు గారు, ఈరోజు శాసనసభ్యులు, ఆ రోజు కూడా శాసనసభ్యులు వాళ్ళిద్దరు, వాళ్ళు నేను వెళ్ళేసరికే ఉన్నారు. ఇంకా జోగి రమేష్ అక్కడికి రాలా. మేము కూర్చొని మాట్లాడుకునే ఈలోపు ఇక్కడ ప్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు మాకు వస్తున్నారు అని. అక్కడ ఇక అందరూ మేము ఎలక్ట్ అయ్యాం. ఆ రోజు కానీ మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ని మాత్రం కంపల్సరీ తాకేవాడు. అందులో ఎటువంటి ఇది లేదు. మేము వెళ్ళి ఆ దాడిని ఇది చేయడమే కాకుండా, ఆ దాడికి సంబంధించినటువంటి ఫోటోలు నేను ఇప్పుడు ముందు మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. ఇది రెండో ఫోటో. నా బాగా అనుచరుడు తర్వాత చనిపోయాడు. ఇతను చనిపోయాడు. మా అనుచరుడు ఈ మధ్యకాలంలో చనిపోయాడు. ఇదిగో మేము కొన్నది మాట్లాడుతుంటే వేరే వాడు వచ్చి తలమే కొట్టాడు. ఇవన్నీ కూడా ఏదైతే వేదిక పంచుకున్నారో వాళ్ళకి నేను చెప్పడానికి ఇదంతా పెట్టా. ఇదిగోండి మా డ్రైవరు రాజు, మా బాను చనిపోయాడు, మా సీను
ఎందుకంటే ఒక సీఏ కర్రతో కొడితే పడిపోయాను నేను. ఎప్పుడైతే గంట సేపు తోపులాట జరిగిందో ఆ రోజు కొద్దిగా ఒళ్ళు ఉంది, ఆయాసం బాగా వచ్చింది. ఈ ఈ పక్కనే గద్దే రామ్మోహన్ గారు, ఏలూరు సాంబశివరావు గారు కూర్చున్నారు. కూర్చొని నేను చచ్చిపోతాను అనుకున్నాను, నిజంగా చెప్తున్నా. అంటే ఒక అరగంట బ్రీతింగ్ అందులో నాకు. కావాలంటే ఇది నిజమా అబద్ధమా మళ్ళీ మీరు గద్దే రామ్మోహన్ గారిని, ఏలూరు సాంబశివరావు గారిని ఇద్దరిని అడగండి. నేను చచ్చిపోతాను అనుకున్నారు వాళ్ళు, నేను చచ్చిపోతాను అనుకున్నారు. తర్వాత ఇంకో చూడండి, మా షర్ట్లు గిట్లు తెలిసిపోయి నాకు అక్కడ దెబ్బ తగిలింది. లోపల చంద్రబాబు గారికి చూపించాం. ఇంకా ఫోటోలు ఉన్నాయి. రామ్మోహన్ గారు, ఏలూరు సాంబశివరావు గారు కూడా ఆ ఫోటోలో ఉన్నారు పక్కన. చచ్చిపోతాను అనుకున్నాడు రామ్మోహన్ గారు. అనుకొని అంబులెన్స్ కవర్ చేయండి అంటే ఏం వద్దులేండి అన్నా. ఎందుకంటే అక్కడ అంబులెన్స్లో వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ తగ్గిపోతాను అని. ఇది అది ఏంటి పార్టీలో కొద్దిగా ఏమంటారు, అది క్రమశిక్షణ లోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక జీవితంలో కోలుకోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సింబల్ మీద గెలిచిందంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదు. అందులో మా పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను. ఇందులో వేరే ఇది కాదు. కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది. మా పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. మేము కూడా ఉడత సాయమే. చంద్రబాబు గారిని ఎవరైనా తిడితే తిట్టాము, లేకపోతే ఎవరన్నా ఇలాగ వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు. కాదే మేము ఉడతల్లాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులం కాదు. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఇప్పుడు ఇదంటే ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులం మేము. సరే, నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలీదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది. నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశా పార్టీ శ్రేణులకి. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటన్నా, అసలు సోషల్ మీడియా మోగిపోతుంది, ఏంటి ఇది అని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని. కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు పదవులు ఇవ్వకపోయినా, పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి లాయలే. అసలు ఎట్టి పరిస్థితుల్లో జాంతానే. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి ఇంకొంతమంది పోతానని ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెట్టుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అటు తిరిగి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముచ్చెమట్లు పట్టడమే కాకుండా లోకేష్లో ఎంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏం పొగడతలు కాదు. అలాగే భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, 53 రోజులు జైల్లో పెట్టారో, ఆనాడు దీపావళికి ముందు ఎవరంటే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు, నరకాసురుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు. అప్పుడు సత్యభామ అందుకుంటుంది యుద్ధానికి. అప్పుడు వరకు ఇంట్లోంచి రాని వ్యక్తి
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ ముగ్గురు మూడు పక్కల వెళ్ళడమే కాకుండా నారా బ్రాహ్మణి గారు కూడా చిన్నపిల్లని వదిలేసి 53 రోజులు అక్కడే ఉండి, అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి, ఈ రాష్ట్ర పాలనలో ఈ నరకాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇవాళ మనల్ని ఓడించిన ఈ యుద్ధంలోంచి మనం పారిపోకూడదు. మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి తప్పుకోవాలా, కానీ మనం ఓడినప్పుడు ఈ తప్పుకోవాలనే ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం. ఆ కుటుంబంలో మేము కూడా ఏదో వృతా సాయంలాగా చేయడం అనేది మా అదృష్టం. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేది కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు అలాగని మీరేదో ఇదని కూడా చెప్పట్లే. మీరు మంచి వ్యక్తులే, వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మంచోళ్ళే, అసలు దాంట్లో రెండో క్వశ్చనే లేదు. కానీ ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఆ ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. గౌతు లచ్చన్న గారు ఒక కులానికి నాయకుడు కాదు. మీరు గౌతు శిరీష గారిని అడగండి. గౌతు శిరీష గారికి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసి గౌతు శిరీష గారికి టికెట్ లేదు, నాకే టికెట్ అని అనౌన్స్ చేసుకుంటే, ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆమె టికెట్ అనౌన్స్ చేశానో లేదో ఆమెను అడగండి. నేను గౌడ కాదు కదా, గౌరా. అంటే గౌతు లచ్చన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కూడా అడగకుండా నేను సొంతంగా అనౌన్స్ చేశాను. అంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కూడా కాదనరని ఒకసారి మీరు అడగండి. పేపర్ కటింగ్ కూడా ఉంది. తర్వాత చాలామంది నన్ను శ్రీకాకుళం నుంచి ఇంటికి వచ్చి మాకు టికెట్లు కూడా అనౌన్స్ చేయమన్నారు. అయితే ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. కానీ మీరు కులాలు అంటకట్టద్దు దానికి. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే దానికి కులం కాదు, అన్ని కులాల వాళ్ళు అందులో పాల్గొంటారు. అన్ని కులాల వాళ్ళు ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. రాధాబాబు గారు వెళ్తారు, ఇంకొకరు వెళ్తారు. కొన్ని లక్షల విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అన్ని కులాలలో అవి చేస్తారు. మీరు ఒక నాయకుడికి కులముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. గౌతు లచ్చన్న గారికి కులముద్ర వేయడం, అల్లూరి సీతారాం, నాకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రెసివ్ నాయకులు అందరిలో అల్లూరి సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం. అల్లూరి సీతారామరాజును కూడా రాజులుగా మీరు గుర్తించకూడదు. ఆయన ఒక పోరాట యోధుడు. ఎవరి కోసం ఫైట్ చేశాడు ఆయన? గౌతు లచ్చన్న గారు ఎవరి కోసం చేశాడు? ఈ దేశం కోసం చేశాడు, స్వాతంత్ర సమరయోధుడు. అల్లూరి సీతారామరాజు గారు ఎవరి గురించి చేశాడు? రాజుల గురించి చేశాడా? ఆయన అడవులో ఉన్నటువంటి మన్య ప్రజల కోసం పోరాటం చేశాడు. ఒక నాయకుల్ని కులాలను అంటకట్టడం కూడా కరెక్ట్ కాదు. అన్ని కులాలని పిలవాలి. అలాగే మనం వెళ్ళినప్పుడు ఇవాళ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచిన వాళ్ళది పాప అలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడో ఆ జోగి రమేష్ వచ్చినప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను. గౌతు శిరీష గారు ఒక ఫైర్ ఉన్న నాయకురాలు, మినిస్టర్ ఎవరు మన పార్థసారథి, మృదుభాషి, అలాగే కొనగల నారాయణ గారు మా అన్న. ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు. ఆయన పెద్దరికంగా ఉండే మనిషి. అయితే వీళ్ళు ఈ మొహమాటంతోనే అక్కడ ఈ
పేరు తెచ్చుకున్నారు. మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో మంచోళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరెన్ నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్గా నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే మేము ఇక నుంచి పోరాడాలా వద్దా, పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక నుంచి అక్కర్లేదు ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అంటే మాకు ఒక ఇది. మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అరే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పట్లా. మీరు చూడండి, నేను ఒక 10 సంవత్సరాలు బట్టి 12 ఏళ్ళు బట్టి ప్రెస్లో బాగా యాక్టివ్గా నేను ప్రెసిడెంట్ కాంచి మాట్లాడతా. పార్టీ లైన్ ఏ రోజు నేను దాటను. పార్టీ లైన్ అంటే పార్టీలో ఉండి చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తా. ఆ చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి ఓటింగ్కి వెళ్ళనన్నాడు. ఆయన నాకు బాగా సన్నిహితం. వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తానన్నా. చంద్రబాబు గారు నన్ను పిలిచాడు, నువ్వెలా చేస్తావు ఇంకన్నా అని అడిగాడు. అంతేనండి, మిమ్మల్ని ఎవరన్నా నేను ఊరుకోనండి అన్న. నా మనస్తత్వం అంతే. అలానే చంద్రబాబు గారిని ఏమనకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను. కేసీఆర్ నానికి నాకు కూడా ఎందుకు గొడవ? కేసీఆర్ నాని నేను కూడా బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆ చంద్రబాబు గారి మీద ఎక్స్లో పెడుతుంటేనే గొడవ, అంతే. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళను. అరే విజయసాయి రెడ్డి నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, ఇంకో 5 నెలలు 75 వస్తే ఆయన వచ్చేది మా ప్రభుత్వం, అప్పటి వరకు బతుకుంటాడో చచ్చిపోతాడో, ఒకవేళ బతుకుంటే జైల్లో పెడతానంటే ఒక్కరు మాట్లాడరే. ఒకళ్ళు మాట్లాడినా తొమలపాకతో కొట్టినట్టు మాట్లాడతారండి. తొమలపాకతో కొడతారండి మన నాయకుడిని అంటే. కాబట్టి ఈ కార్యకర్తల మనోభావాలకు సంబంధించింది ఈ తెలుగుదేశం పార్టీ ఎవరు ఎక్కడేసినా గెలిచారంటే, నేను చంద్రబాబు గారికి ఇంకోటి కూడా చెప్పా, ఆయనకు గుర్తుందో లేదో, మేము మన శంషాబాద్ చిన్నజీర స్వామి దగ్గరికి వచ్చి వెళ్తుంటే కారులో ఒక 1000 మంది ఆడవాళ్ళు వచ్చి బోర్ని ఎడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి 6 నెలలు అయింది. కారులో చెప్పా, సార్ మీరు ఈసారి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు నాకు టికెట్ ఇచ్చినా ఎక్కడన్నా సరే మీరు కళ్ళు మూసుకొని నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా. మొన్న అలాగే గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం 4 దిక్కులు అయిపోయారండి. అసలుకి మనం ఆ కుటుంబంతో నానా మాటలని ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళతో మనం ఊరేగింపుల్లో పాల్గొని వేదికలను పంచుకుంటే ఏంటి ఇప్పుడు ఏం మెసేజ్ మనం కార్యకర్తలకి త్యాగాలకి? కార్యకర్తలు ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదా. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు నా మీద, గద్దె రామోహన్ గారి మీద, ఏలూరు సాంబశివరావు మీద, నాగుల మీద, అలాగే పట్టాభి మీద, డుండి అందరి మీద కేసులు పెట్టారు. అక్కడ పెడితే ఆ నాని బియ్యం దొంగ
నా మీద రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఎన్ని కేసులు ఉన్నాయి ఇంకా మా మీద? మేమేమైపోవాలా? మేము మాట్లాడాలా వద్దా? మేము పోరాడాలా వద్దా? ఇవన్నీ కరెక్ట్ కాదు. మరొక్కసారి ఎవరైతే వేదికను పంచుకున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది, ఏం జరిగిందో ఒకసారి వివరించాలి. ఆ వివరించిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకి ఒకసారి చెబితే ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు కూడా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలుకి రాజకీయాలు అయితే ఇలా ఉంటాయని నేను అనుకోలేదు, అనుకోను కూడా. చివరిగా ఒక మాట చెప్తున్నా, వివాదం ఏముంది? ఇప్పుడు వివాదం నేను వాళ్ళు మంచోళ్ళు అని చెప్పాను. వివాదం ఏముంది? మేము పోరాడినటువంటి వ్యక్తులం, పార్టీ కార్యకర్తలంతా పోరాడినటువంటి వ్యక్తులు, అందరికీ బాధ కలిగింది. ఇగో ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తాంలే. ఈయన గణేష్, చంద్రబాబు గారు అంటే ప్రాణం. ఇతను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన అడగండి, మీరు చెప్పండి, మీరు బాధపడుతున్నారా లేదా? రండి చెప్పండి చెప్పండి. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మా పశ్చిమ నియోజకవర్గం. ఆ రోజు గొడవలో ఇతను కూడా ఉన్నాడు. సార్, నా పేరు బొడుగు గణేష్ అండి. 3944 కష్ట ఇన్ఛార్జిని. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఈ బుద్ధ వెంకన్న గారు, బుద్ధ వెంకన్న అంటే ఫ్లైఓవర్ వెంకన్న, ఈ ఫ్లైఓవర్కి సృష్టికర్త ఎవరంటే బుద్ధ వెంకన్న గారు, వెనక నాగుల మీరా గారు. మేమంతా కూడా ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళతో పనిచేస్తూ ఉన్నాం సార్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడిని తిట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేసేటప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదండి, బీసీలు గుర్తు రాలేదండి. నీకు ఎవరిచ్చారండి? నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ స్థాయి అంతా నువ్వెంత? అప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదా, బీసీలు గుర్తు రాలేదా? వెళ్ళి నీ ఎవడో చెప్పాడని నువ్వు వెళ్ళి ఇంటి మీద, వాళ్ళ ఇంటి మీద తిరగబడి, మేము వెళ్ళి గొడవలాడినా మా మీదకి జనాలను తీసుకొని తిరగబడి నానా బేపాత్యం చేసావు. నువ్వు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడావు? నువ్వు అర్హుడువా? ఆయన అనవసరంగా చాలాసార్లు తిట్టావు. జోగి రమేష్, మేము గౌడాసువే నీతిగా 30 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఉన్నాం. నువ్వు మాత్రం చేసిన తప్పు. దయచేసి తెలుగుదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎవరన్నా సహకరించినా సరే ఎట్టి మండి పరిస్థితుల్లో వదిలిపెట్టే పని లేదు అని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాండి. ఇందాక గౌతు లచ్చన్న గారి గురించి మన అల్లూరి సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం. అల్లూరి సీతారామరాజు గారిని నా కొడుకుని చిన్నప్పుడు స్కూల్లో ఇదంటే ఆడికి వేషం వేయించా. మా మనవడికి అల్లూరి సీతారామరాజు వేషం వేయి. అలా చంద్రబాబు నాయుడు గారి కులం ఎలా అంటగడతారండి? చంద్రబాబు నాయుడు గారి కులం ఈ రాష్ట్రంలో ఉన్నదంతా. ఆయన ఎన్నిసార్లు గెలిచాడు, ఎన్ని సీట్లు ఇస్తున్నారు? ఆయన కులాలకు అతీతమైన నాయకుడు. ఆయన ఒక కులానికి నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇదే జోగి రమేష్ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి క్లిప్పింగ్ ఏది ఆయనకి కులం ఆపాదించాడు. కులం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కులం గురించి చంద్రబాబు నాయుడు గారు కులం అనేది ఆపాదించేందా చెప్పే చూసారా? గౌతు లచ్చన్న గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి కులం అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారండి. అలాంటి వ్యక్తులతో మనం పక్కన ఉండడం అనేది కరెక్ట్ కాదు. మంచోళ్ళు వాళ్ళు ఎవరైతే కలిసారో వాళ్ళందరూ మంచోళ్ళు కాదని మాత్రం అంట్లో వాళ్ళే వ్యక్తిగతంగా నేను విమర్శించట్లా. కానీ ఇది ప్రజలు కార్యకర్తలు చంద్రబాబు గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని మీరు ఎలా చేస్తారో ఒకసారి ఆ వేదిక మీద ఉన్నటువంటి 3 వ్యక్తులు క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చుకొని మళ్ళీ ఆ 3 ఒకేసారి వేదిక ముందుకు వచ్చి దాని ముందు క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తానన్నా, అలా జనసేనలోకి వస్తానన్నా, లేదు బీజేపీలోకి వస్తానన్నా రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలియజేస్తుంది.